నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా కేవలం టాలెంట్ తో స్వయం కృషితో స్టార్ హీరోగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి ఎంతో మందికి ఆదర్శం ఆయన ఇన్స్పిరేషన్ తోనే పరిశ్రమకు వచ్చిన వారు చాలా మంది ఉన్నారు అలాంటి వారిలో రవితేజ ఒకరు సినిమాలపై ఉన్న ఆసక్తితో మద్రాస్ చేరుకున్న రవితేజ చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడంతో పాటు కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు దాదాపు 10 సంవత్సరాల పాటు కష్టపడిన తరువాత టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇవ్వగలిగారు 35 సంవత్సరాల సినీ కెరియర్లో 74 సినిమాలను పూర్తి చేసిన రవితేజ 75వ సినిమా మాస్ జాతరతో సమ్మర్లో రాబోతున్నారు రొటీన్కి భిన్నంగా ఉండే సినిమాలతో ప్రేక్షకుల అభిమానాన్ని పొంది మంచి మాస్ హీరోగా అనిపించుకోవడమే కాకుండా మాస్ మహారాజుగా పేరు తెచ్చుకున్న రవితేజ సినీ ప్రస్థానం ఎలా మొదలైంది అవకాశాలు అందిపుచ్చుకోవడానికి అతను పడిన శ్రమ ఎలాంటిది ఒక స్టార్ హీరోగా ఎదగడం వెనుక ఎలాంటి కష్టాలు అనుభవించారు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారాగా తెలుసుకుందాం 1968 జనవరి 26న తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో భూపతిరాజు రాజగోపాలరాజు రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించారు రవితేజ ఆయన అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు ఆయన తమ్ముళ్ళు రఘు భరత్ తండ్రి ఫార్మసిస్ట్ కావడంతో జైపూర్ ఢిల్లీ ముంబై భోపాల్ వంటి ప్రాంతాలు తిరగాల్సి వచ్చింది చివరికి వీరి కుటుంబం విజయవాడకు చేరింది అక్కడ సిద్ధార్థ్ డిగ్రీ కాలేజీలో BA పూర్తి చేశారు రవితేజ సినిమాలపై ఉన్న ఆసక్తి వల్ల చదువులకు వెళ్లకుండా మద్రాస్ రైలు ఎక్కేశారు అతనికి డైరెక్టర్లపై కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేందుకు చాలా మందినే కలిశారు ఇక ఆ సమయంలో గుణశేఖర్ YVS చౌదరిలతో కలిసి ఒక రూమ్లో ఉండేవారు రవితేజ ఇక అప్పటికి వాళ్ళు కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు ఆ సమయంలోనే కర్తవ్యం చిత్రంలో తొలిసారి ఒక చిన్న పాత్రలో నటించారు ఆ తర్వాత అరడజను సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారు నిన్నే పెళ్లాడతా చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు ఇక చిన్నతనం నుంచి అమితాబ్ బచ్చన్ అభిమాని అయిన రవితేజ కొందరు హీరోలను ఇమిటేట్ చేసేవారు అతనిలోని టాలెంట్ ఉందని గుర్తించిన కృష్ణవంశీ బ్రహ్మాజీ రవితేజ హీరోలుగా సింధూరం చిత్రాన్ని రూపొందించారు ఈ సినిమా విజయం సాధించలేదు కానీ రవితేజకు నటుడిగా మంచి పేరు తెచ్చింది సింధూరం తర్వాత యథావిధిగా చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్న రవితేజ హీరోగా నీకోసం చిత్రాన్ని రూపొందించారు శ్రీను వైట్ల కమర్షియల్గా పర్వాలేదు అనిపించిన ఈ సినిమా 7 నంది అవార్డులను గెలుచుకోవడం విశేషం ఇక ఈ సినిమా తర్వాత కూడా రవితేజ హీరోగా సక్సెస్ కాలేకపోయారు అటు తర్వాత కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన రవితేజ 2001లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో హీరోగా తన మార్క్ని చూపించగలిగారు ఇక 2002లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈడియట్ చిత్రంతో కమర్షియల్ హీరోగా ఎదిగారు రవితేజ ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా రవితేజకు ఒక డిఫరెంట్ ఇమేజ్ని క్రియేట్ చేసింది ఆ సినిమా తర్వాత ఖడ్గం అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి వెంకీ భద్ర వంటి సినిమాలు రవితేజను పక్కా మాస్ హీరోగా నిలబెట్టాయి ఇక గడిచిన 7 సంవత్సరాల్లో రవితేజ 12 సినిమాల్లో నటించగా వాటిలో క్రాక్ ధమాకా వంటి సినిమాలు కమర్షియల్గా మంచి సక్సెస్ సాధించాయి ఇక ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ జాతర చిత్రం చేస్తున్నారు ఇక ఈ సినిమాను సమ్మర్కు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు హాయ్ గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ Subscribe to JKTV. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.